పింఛన్ 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. మన్మడ వచ్చి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలే మా అబ్బాయి 4000 మరి ఒత్తు వచ్చి 4000 ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి మొత్తం 42 లక్షల అవ్వాతాతల కాళ్ళు వస్తాడు. వస్తుందా? వచ్చినాయా అవ్వా? 4000 వచ్చినాయా? మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు చూసినావా? ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు మన కేసీఆర్. చూసావా? అయితే పాపం మన కేసీఆర్ ఏమో 200 ఉన్న పెన్షన్ను 2000 చేసిండు. అవ్వా తాతల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పాపం మా అవ్వా తాతలు 4000 ఇస్తా అంటే ఆశపడ్డారు. ఆశపడి 4000 వస్తాయేమో అని కాంగ్రెస్ ఓటేస్తే జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగబెట్టింది. మధ్యలో ఒక నెల ఎగ్గొట్టిందా లేదా? కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో నడిమిట్లో ఒక్క నెల ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టింది. ఎందుకంటే కేవలం అన్నారట, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మీరు 4000 ఇస్తాడని ఆశపడితే ఇంత 2000 ఎగ్గొట్టిండు జనవరిలో. మరి ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా? మన కేసీఆర్ ఉండగా 200 ఉంటే 1000 అంటే 1000 చేసిండు. మళ్ళకెళ్తే 2000 అంటే బరాబర్ మొదటి నెలలోనే 2000 ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్లో 4000 వస్తాయి, నీ మన్మడొచ్చి కాళ్ళు వత్తుతాడు, నీ 4000 ఎడవా మౌతుడు ఎడవా, నువ్వు వచ్చి వత్తు బిడ్డ ఇప్పుడుగా. మరి ఇప్పుడు గట్టిగా మనం బుద్ధి చెప్పద్దావా? ఇలా 4000 ఇస్తారని మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా గుణపాఠం చెప్పాలా వద్దా? 2000 ఇచ్చి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ ను సాదుకోవాలా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. మొన్న ఆగమైన ఈ తాపజన కారు కెయ్యింది. మంచిగా చెప్పుని ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు, బీడీ కార్మికులకు 4000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కెయ్యింది. రానోళ్ళంతా కారు గుర్తుపోటైంది. చెప్పాలా వద్దా? కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, మంచిగా సంజాయించాలి. మా అవ్వలు మా అక్క చెల్లెళ్ళు జర ఈ తాప జర ఊళ్ళో మంచిగా చెప్పుర్రి. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా చెప్పాలి. ఇంకొక మాట అంట, మొన్న అసెంబ్లీ అయింది, నేను గట్టిగానే మాట్లాడినా, కొట్లాడిన అసెంబ్లీలో. రేపు నేను మళ్ళీ కొట్లాడాలి. రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మైక్ తీసుకొని, ఏమయ్యా బిడ్డ నువ్వు 4000 ఇస్తాను మా అవతాతల్ని మోసం చేసినావు, అందుకే నిన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టిండ్రు బిడ్డ. ఇప్పటికన్నా 4000 అని బల్ల గుద్ది నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలన్నా వద్దా? నేను నిలదీయాలంటే మీరు నాకు బలం ఇయ్యాలి, మీరు బలం ఇయ్యాలి. రేపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమయ్యా హరీష్ రావు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల పెన్షన్ ఎగబెట్టినా, వడ్లకు 500 బోనస్ ఇయ్యకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ముసలోళ్లకు 4000 ఇయ్యకపోయినా, తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓట్లేసి నువ్వే మాట్లాడతావా కూర్చో అంటాడు. నేను లేచి గట్టిగా మాట్లాడాలనుకో, బిడ్డ నువ్వు తులం బంగారం ఎగబెట్టావు, అవ్వ తాతలకు 4000 ఎగబెట్టినావు, 2 లక్షల రుణమాఫీ చేయలే, వాట్లకు బోనస్ ఇయ్యలే, ఆడపిల్లలకు స్కూటీ ఇయ్యలే, మా గొల్ల కురుమోళ్లకు గొర్రె ఇయ్యలే, అందుకే నిన్ను ఓడగొట్టిన రేవంత్ రెడ్డి అని బల్ల గుద్ది నేను మాట్లాడాలి. ఇప్పటికన్నా ఇయ్యి, ఇప్పటికన్నా కళ్ళు తెరు అని నేను వాళ్ళ మెడలు వంచాలనా వద్దా? అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే ఏమంటాడు, అన్ని ఎగబెట్టిన నాకే వేసిండ్రు అంటాడు. అనడా? మరి ఆయన బుద్ధి చెప్పొద్దా? ప్రశ్నించే గొంతును గెలిపించాలా వద్దా? మేము గట్టిగా ప్రశ్నించాలంటే, మా గొంతు గట్టిగా మాట్లాడాలంటే మీరే మాకు బలం ఇయ్యాలి. దయచేసి బాగా ఆలోచన చేయండి. ఈడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాదు, ఇంటికి పోయినాక అందరు మంచిగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 4000 పెన్షన్ చూసిండు, అక్క చెల్లెలకు 2500 ఇస్తాను. ఏమన్నాడు?
మంచిగా సుత్తబస్తేనట కోడిని కోసి పెట్టానట. జర చూడు ఏం చెప్పిండో. ఇంత ఆయన దగ్గర నగదు ఉంటేనే పెట్టి